వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. నార్త్ అట్లాంటిక్ సముద్రం, ఇంటర్నేషనల్ వాటర్స్, రష్యా జెండా ఉన్న మ్యారినేరా షిప్ వెళ్తోంది. హెలికాప్టర్ల నుండి దూకిన యుఎస్ కమాండర్ సినిమా స్టైల్లో సీజ్ చేశారు. డొనాల్డ్ ట్రంప్ రెడ్ లైన్ దాటేశాడు. రష్యా సబ్మెరైనర్లు కాపలా ఉన్నా అమెరికా వెనక్కి తగ్గలేదు. సోఫియా అనే మరో ట్యాంకర్ని పట్టేసుకున్నారు. అందులో 20 లక్షల బ్యారెళ్ల ఆయిల్ ఉంది. ఇక వెనిజులా అధ్యక్షుడు మదురో అరెస్ట్ అయిన వెంటనే ఈ వేట మొదలైంది. గేమ్ మీకు అర్థమైందా? రష్యా చైనాల దగ్గర 40కి పైగా ఇల్లీగల్ షిప్స్ ఉన్నాయి. వీటిని షాడో వెజిల్స్ అంటారు. ఫేక్ రిజిస్ట్రేషన్లు, ట్రాన్స్పాండర్లు ఆఫ్ చేసి ప్రయాణం చేస్తాయి. ఇరాన్, వెనిజులా నుండి ఆయిల్ లోడ్ చేసుకొని చైనా, ఇండియాకు డెలివరీ. పుతిన్ ఆర్థికంగా నిలబడ్డానికి కారణం ఇదేనని అమెరికా నమ్మకం. ఇప్పుడు ఆ పునాదులనే ట్రంప్ కూలదూస్తున్నాడు. ఇక పెట్రో డాలర్ అమెరికా అసలు బలం. ప్రపంచంలో ఏ దేశం ఆయిల్ అమ్మినా డాలర్లలోనే కొనాలి. దీన్నే పెట్రో డాలర్ డీల్ అంటారు. దీనివల్ల అమెరికా ఊరికే డాలర్లు ప్రింట్ చేసినా ఇన్ఫ్లేషన్ రాదు. ప్రతి బ్యారెల్ ఆయిల్ మీద అమెరికాకు 1 పైసా వెళ్తుంది, ఏమీ చేయకుండానే. గడాఫీ వచ్చాడు, గోల్డ్తో ఆయిల్ అమ్ముతా అన్నాడు, చంపేశారు. సద్దాం హుస్సేన్ వచ్చాడు, యూరోతో వ్యాపారం చేస్తా అన్నాడు, ఊరి తీశారు. మదురో వచ్చాడు, యాన్తో అమ్ముతా అన్నాడు, కిడ్నాప్ చేశారు. డాలర్ని కాపాడుకోవడం అమెరికాకు మనుగడ సమస్య. చైనా దగ్గర డబ్బుంది, పవర్ ఉంది, కానీ తెగింపు లేదు. నార్త్ అట్లాంటిక్ వరకు వెళ్ళే దమ్ము జిన్పింగ్ దగ్గర లేదు. అప్పులిచ్చి రక్తం తాగే చైనా అమెరికాను ఢీకొనే విషయంలో కేవలం ఒక పేపర్ టైగర్. రష్యాకు దమ్ముంది, కానీ రిసోర్సెస్ లేవు. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా శక్తి మొత్తం ఖర్చు అయిపోయింది. తమ మిత్రులను కాపాడుకోవడంలో పుతిన్ స్లో అవుతున్నాడు. ఇక అలాగే మదురోను అమెరికా ఎందుకు ఎత్తుకుపోయింది? కేవలం అరెస్ట్ కాదు, అతడి ద్వారా ఇల్లీగల్ ఆయిల్ సక్సెస్ మొత్తాన్ని క్రాక్ చేయాలి. ఆ షిప్ ఎక్కడ ఉంది, ఓనర్లు ఎవరు, డెలివరీ రూట్స్ ఏంటి? మదురో ఇచ్చే సమాచారంతో ఈ 40 షిప్ సామ్రాజ్యాన్ని ట్రంప్ తుడిచేస్తున్నాడు. అర్థమైందా? ఇక్కడ సూపర్ పవర్ ఎవరో ఇట్టే తెలిపోయింది. ప్రపంచవ్యాప్తంగా 700 మిలిటరీ బేస్లు ఉన్న అమెరికా శాటిలైట్లతో ట్రాక్ చేసి ఇంటర్నేషనల్ వాటర్స్లో షిప్ని సీజ్ చేసింది. దీని ముందు రష్యా విజ్ఞప్తులు, చైనా మౌనం ఏవీ చేయలేవు. చైనాకు సూపర్ పవర్ అయ్యే రాజయోగం లేదని ఈ ఘటనతో తేలిపోయింది. బ్రిక్స్ కరెన్సీ రావడానికి ఇంకా చాలా టైం పడుతుందని అర్థమైపోయింది. అంతిమ సత్యం ఏంటంటే రష్యా, చైనా, ఇరాన్ డాలర్ పతనం కోసం ఎదురు చూస్తున్నాయి. ట్రంప్ మాత్రం గన్ పాయింట్తో డాలర్ సింహాసనాన్ని రక్షిస్తున్నాడు. ఇప్పుడు $1 బిలియన్ ప్రశ్న ఏంటంటే రష్యా తన షిప్పులను విడిపించుకుంటుందా లేదా? ఈ ఆయిల్ వార్లో డాలర్ సింహాసనాన్ని కాపాడుకోవడానికి అమెరికా నెక్స్ట్ బలి చేసేది ఎవరు? ఆల్ ఐస్ ఆర్ నార్త్ అట్లాంటిక్. మరి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ అండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతను అందించాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.